శ్రీ ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. ఇది మార్గళి మాసం ధనుర్మాసం కదండి. తిరుప్పావై పూజ చేస్తాం కదా. నాదైతే పూజ అంతా 6 గంటల వరకు అయిపోయింది. ఇంకా ఆఫీస్లకు వెళ్ళేవారికి వంట కావాలి కాబట్టి నేను వంట స్టార్ట్ చేశాను. ఇది చిక్కుడుకాయ కూర. ఇది చాలా హెల్త్కి చాలా మంచిది. దీంట్లో గింజలు ప్రోటీన్స్ ఉంటాయి, చాలా బలం అండి. ఇందులో పచ్చిమిరపకాయలు నువ్వుల పొడి వేసి చేస్తే చాలా బాగుంటుంది. నేను చెప్తాను ఇప్పుడు ఎట్లా చేశానో. ఇదైతే ఆల్రెడీ అయిపోయింది. నేను స్టార్టింగ్ నుంచి వీడియో తీయాలంటే నాకు కాలేదు కాబట్టి కూరగాయ అయిపోతుంది. ఇంకా 10 నిమిషాలు అయితే అయిపోతుంది. మీకు చెప్తాను ప్రాసెస్ ఎట్లా చేయాలనేది. దీంట్లో కావాల్సిన వస్తువులు పదార్థాలు ఏమేంటంటే, ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో నూనె తగినంత నూనె వేసుకొని 1/2 kg చిక్కుడుకాయ అండి ఇది. నేను రాత్రే మొత్తం అంతా తరిగి పెట్టేసుకున్నాను. పొద్దున్న చాలా లేట్ అయిపోతుంది మరి కాబట్టి 1/2 kg చిక్కుడుకాయకి తగినంత నూనె వేసుకొని పోపు గింజలు వేసుకొని అవి వేగిన తర్వాత ఒక ఉల్లిగడ్డ చిన్న ముక్కలు తరిగేసుకొని గోలించుకున్నాను. ఒక 12 పచ్చిమిరపకాయలు మామూలు సైజు, పెద్దగా కాదు చిన్నగా కాదు, మామూలు సైజువి కట్ చేసి వేసుకున్నాను. ఉల్లిగడ్డలు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని అవి వేగిన తర్వాత చిక్కుడుకాయ కడుక్కొని అది వేసేసుకున్నాను. అయితే దీంట్లో కావాల్సినవి, చిక్కుడుకాయ మంచిగా వేగుతుంది కదండి. ఒక 10 నిమిషాలు వేగిన తర్వాత మూత పెట్టాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టిన తర్వాత మళ్ళీ మూత తీసేసి ఉప్పు అయితే 1.5 స్పూన్ వేసుకున్నాను నేను దీంతో. అది వేసి కలిపిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు కూడా ఒక 1/2 అవర్ అయితే పడుతుందండి కూరగాయ కావడానికి. తర్వాత ఫస్ట్ పోపులో చెప్పిన కదా, పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాక చిటికెడంటే పసుపు వేసుకోవాలండి. చిటికెడు పసుపు వేసుకున్న తర్వాత అయిన తర్వాత కూరగాయ అయినాక కొంచెము చక్కెర వేసుకోవాలి. ఒక సగం స్పూన్ మాత్రము చక్కెర, లేకుంటే బెల్లం ఉన్నా బెల్లం పర్వాలేదు వేసుకోవచ్చు, రుచికి బాగుంటుంది వేసుకుంటే. ఇప్పుడు కొన్ని పాలు పోసుకోవాలి. పాలు పోసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక 5 నిమిషాలు. పాలల్లో ఉడుకుతుంది, ఇది మంచి టేస్ట్ వస్తుందండి. కొంచెం చక్కెర వేసాము, పాలు పోసాం కాబట్టి దీంట్లో మంచి రుచి వస్తుంది. ఇది మూత పెట్టుకుందాం ఇప్పుడు కొంచెము ఒక 5 నిమిషాల వరకు. 5 నిమిషాలు అయిందని మూత తీసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూడండి పాలల్లో మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు నువ్వుల పొడి వేసుకోవాలండి, 2 టీ స్పూన్లు. ఇప్పుడు కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకొని కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఒక్క 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. 5 నిమిషాలు అయిపోయిందండి. మూత తీసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే సరిపోతుంది. కూరగాయ అయిపోయింది, రెడీ కూరగాయ. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ప్రాసెస్. 1/2 kg చిక్కుడుకాయ, ఒక ఉల్లిగడ్డ, ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక 1.5 స్పూను ఉప్పు, 1 స్పూన్ చక్కెర, 2 స్పూన్ల నువ్వుల పొడి, కొత్తిమీర, కొంచెం పసుపు. అయితే ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని పోపు గింజలు వేసుకొని అవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసి, ఉల్లిగడ్డలు వేసి అవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసి అవి వేగంగానే చిటికెడు పసుపు వేసుకొని ఆ తర్వాత చిక్కుడుకాయ వేసుకోవాలండి. మనం చిక్కుడుకాయ వేసుకొని ఇంకా మధ్య మధ్యన కలుపుకుంటూ కొంచెం ఫ్లేమ్ చిన్నగా పెద్దగా చూసుకుంటూ ఉండాలి మనము. ఫస్ట్ అయితే స్టార్టింగ్లో పెద్దగానే ఉంటుంది, తర్వాత చిన్నగా పెద్దగా చేసుకుంటూ మీడియం అట్లా చూసుకుంటూ చేసుకోవాలి. మంచిగా వేగిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. మూత పెడితే ఆ నీరు ఊరి మంచిగా ఉడుకుతుంది. అది అయిన తర్వాత కొంచెం చక్కెర వేసుకోవాలి. చెప్పినా కదా 1 టీ స్పూన్ అని చెప్పి, అది వేసుకొని కలిపి మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత కొన్ని పాలు పోసుకోవాలి. ఆ పాలల్లో ఒక 10 నిమిషాలు ఉడుకుతుంది. ఉడికిన తర్వాత దించే ముందు నువ్వుల పొడి కొత్తిమీర వేసుకొని మంచిగా
కలిపి ఒక 5 నిమిషాల నుంచి పొయ్యి ఆఫ్ చేసుకోవడం. సరేనండి. ఇప్పుడు చలికాలంలో దొరికే కూరగాయలల్లో మనకు ఇదొకటి. చలికాలం బాగా దొరుకుతుంది మనకు. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను, కూరగాయ అయిపోయింది. ఇది చాలా మంచి బలమైన కూరగాయ, రుచికరమైంది. ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ గింజలలో ప్రోటీన్స్ ఉంటాయి, చాలా బలం ఉంటుంది వీటిలలో. విడిగా గింజలతోటి కూడా మనం కూరగాయ చేసుకుంటాం మేమైతే. చాలా బాగుంటుంది అది. ఓకేనా అండి? అందరికీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ బాయ్.